దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. బీభత్సమైన వర్షానికి వరద నీరు భారీగా రావడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఒక్కసారిగా నీటితో నిండిపోయింది. చూస్తుండగానే చెరువులా మారిపోయింది. దీంతో అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న బెంగళూరు ప్లేయర్ వర్షాన్ని ఆస్వాదించారు. ఇక బెంగళూరు జట్టులో కీలకమైన ఆటగాడిగా ఉన్న టీమ్ డేవిడ్ చెరువులా మారిపోయిన మైదానాన్ని చూసి ఒక్కసారిగా చిన్న పిల్లోడిగా మారిపోయాడు. వెంటనే తన జెర్సీ తొలగించి ఆ మైదానంలో స్నానం చేశాడు. వర్షం కురుస్తుంటే కేరింతలు కొట్టుకుంటూ మైదానం చుట్టూ పరుగులు పెట్టాడు. ఇక ఈ వీడియోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మేనేజ్మెంట్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. వర్షం బెంగళూరు నగరాన్ని ముంచెత్తింది. చిన్నస్వామి స్టేడియాన్ని ఇలా చేసింది. కళ్ళ ముందు నిండుగా నీరు కనిపిస్తున్న నేపథ్యంలో బెంగళూరు ప్లేయర్ టీమ్ డేవిడ్ చిన్న పిల్లాడిలా మారిపోయాడు. మైదానంలో నిల్వ ఉన్న నీటిలో స్నానాలు చేశాడు. అతన్ని చూస్తుంటే ముచ్చటేస్తుందని బెంగళూరు జట్టు తన పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొంది. బెంగళూరులో బీభత్సమైన వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా కుండపోత వర్షం కురిసింది. బెంగళూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైపోయాయి. అంతేకాదు పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి కూడా. వాస్తవానికి మే నెలలో వర్షాలు కురవడం అరుదైనప్పటికీ ఈ సీజన్లో మాత్రం బెంగళూరులో తరచుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇటీవల బెంగళూరు పంజాబ్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వర్షం కురిసింది. దాంతో ఓవర్లను కుదించాల్సి వచ్చింది. ఆ మ్యాచ్లో బెంగళూరు పరాజయం పాలైంది. ఇప్పుడు మళ్ళీ వర్షం కురవడంతో బెంగళూరు మైదానం చెరువును తలపిస్తుంది. వాస్తవానికి ఈ మైదానంలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కూడా ఉంది. పడ్డ చినుకు పడ్డట్టే బయటికి వెళ్ళే మార్గం కూడా ఉంది. అయితే భారీ వర్షం కురిసిన నేపథ్యంలో డ్రైనేజీ పొంగిపోలడంతో నీరు మొత్తం స్టేడియాన్ని కమ్మేసింది. అందువల్లే చిన్నస్వామి స్టేడియం కాస్త చెరువైపోయింది. ఇన్ని రోజుల పాటు విపరీతమైన ఎండ కొట్టడం, ఆ ఎండవేడికి తట్టుకోలేక ఇబ్బంది పడిన ప్లేయర్లు ఆ వర్షాన్ని ఆస్వాదించారు. అందులో బెంగళూరు ప్లేయర్ టీమ్ డేవిడ్ ముందు వరుసలో ఉన్నాడు. వెంటనే తన జెర్సీని తొలగించి మైదానంలోకి ప్రవేశించాడు. ఇష్టానుసారంగా ఈత కొట్టాడు. ఇక ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో హల్చల్ చేస్తున్నాయి. కాగా బెంగళూరు ఈ సీజన్లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తుంది. ఈసారి కూడా ప్లే ఆఫ్ రేసుకు చేరువైంది. ఇక శనివారం రీస్టార్ట్ అయ్యే ఐపీఎల్లో బెంగళూరు తన తొలి మ్యాచ్ను కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడుతుంది. ఇలాంటి లేటెస్ట్ స్పోర్ట్స్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి దూతా మీడియా. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.